గణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మనిషి యొక్క స్వభావం ద్వాదశ రాశుల వారిలోని మార్పులు ఏం కలిగిస్తాయి గోచార రీత్యా తెలుసుకుందాం. మరి అంటే మనకి గ్రహాల యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి ఈ యొక్క గోచార రీత్యా గ్రహ సంచారం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే. ఓం శ్రీ మాత్రే నమః. కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వార ఫలాలు కార్యక్రమం తెలుసుకుందాం. మరి 7వ తారీఖు 1వ నెల 2024, 13వ తారీఖు 1వ నెల 2024 ఏ విధంగా ఉండబోతుందో మనం చెప్పుకుందాం. చంద్ర సంచారం గురించి ఆలోచించినట్లయితే కనుక చంద్రుడు చూస్తే 7వ తారీఖున చక్కగా మన ఇంట్లోనే ఉన్నాడు, కన్యారాశిలోనే ఉన్నాడు. ఆయన 8వ తారీఖున తులలోకి అంటే ద్వితీయంలోకి, 10వ తారీఖున ధనస్సులోకి, ఆ తర్వాత 12వ తారీఖున మకరంలోకి వెళ్ళబోతున్నాడు. సరే, ఇన్ని రకాలుగా ఆయన మారుతూ ఉన్నాడు. కానీ ఏంటంటే ఈ యొక్క కన్యారాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి చంద్రభగవానుడు తృతీయ, చతుర్థ, ఆ పంచమం వరకు వెళ్ళిపోతున్నాడు. కాబట్టి చంద్రాత్తు కూడా మానసికమైనటువంటి ప్రశాంతత నిమిత్తము కూడా పేదవారికి చక్కగా మనము ఏదైనా సరే పాలు లాంటివి దానం చేయడం, పెరుగు లాంటిది దానం చేయడం చాలా చాలా ఉపయుక్తంగా ఉంటుందండి. వారం మొదట్లోనే చేసుకోండి. అన్ని విధాల చాలా ప్రశాంతమైనటువంటి చిత్తంతో ఉండగలుగుతారు. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ఉత్తరా నక్షత్రం ద్వితీయ, తృతీయ, చతుర్థ, ఆ తర్వాత హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం ప్రథమ, ద్వితీయ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని చూసినట్లయితే ఈ కన్యారాశి వారికి కేతువు చూస్తే లగ్నాత్తు ఉన్నాడు, ద్వితీయంలో గోచార చంద్రుడు, తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో రవి, కుజ, బుధులు అంటే రాశ్యాధిపతి కూడా చతుర్థంలోనే ఉన్నాడు. పంచమ, షష్టమంలో చూస్తే శని భగవానుడు, సప్తమంలో చూస్తే రాహువు, అష్టమంలో చూస్తే గురుడు. సరే, ఏ విధంగా మనకి కలిసి వచ్చే పరిస్థితులు ఉన్నాయి అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ప్రతిరోజు మర్చిపోకుండా మానకుండా మీరు చేయాల్సింది పనులకి దేనికి ఆటంకాలు లేకుండా మనం స్పీడ్గా దూసుకుపోవాలంటే గురు చరిత్ర పారాయణ అనేది మొదలుపెట్టుకోండి. గురుదేవ దత్తాత్రేయాయ నమః అనే దత్తుల వారి చరిత్ర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని అనుకోవడం. ప్రతిరోజు నామం దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, గురు చరిత్ర పారాయణం. మనకి అది కష్టం కాదు, ఇష్టంగా చేస్తే అన్ని పనులు బాగుంటాయండి, బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక ఆదాయాలు మనం ఆలోచించినటువంటి ఆలోచనలకు తగినటువంటి ఆదాయాలు మీరు బ్రహ్మాండంగా వచ్చేస్తాయి మనకి. అంటే మనం ఏంటంటే ఇంత ఖర్చు ఉంది, ఇంతకన్నా కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఇంకా మనకి చేయి ఫ్రీగా ఉంటుంది అంటుంటాం కదా, అలా ఆలోచిస్తారు, సక్సెస్ అయిపోతారు. అందువల్ల ఈ వారంలో బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆర్థిక విజయం ఉంది, అందుకని సంతోషంగా ఉండండి. తర్వాత ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో అంటే ఏంటంటే మనం అనుకుంటూ ఉంటాం కదా, ఏమనంటే మనం అనుకున్న మాట ఇంట్లో వాళ్ళు వినాలి, బయట వాళ్ళు వినాలి. మనం ఆర్థికంగా కానీ ఆలోచనల్లో కానీ అంతా కూడా మనం ఎదుగుదలకి మన మాట అందరూ వినాలి, మనల్ని గుర్తించాలి. తర్వాత మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఏదైనా మాట మనం మాట్లాడినా అవతల వాళ్ళు మాత్రం దాన్ని నెగిటివ్గా తీసుకోకూడదు, పాజిటివ్గా తీసుకోవాలి. ఇలా వృత్తుల్లో ఉన్నవాళ్ళు, ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, ఆ తర్వాత ఇంకా మంచి పాత్రికేయులు కానీ ఏదైనా సరే ఇలాంటి థింకింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి థింకింగ్ వలన అంటే అవతలి వాళ్ళు మంచిగా తీసుకుంటే చాలా సంతోషంగానే ఉంటాం మనం కూడా. కానీ వాళ్ళు కొంచెం విమర్శించేటటువంటి వాళ్ళు పెరిగేటటువంటి ప్రమాదం కనపడుతుంది. అందుకని కొంచెం నాలుకని అదుపులో పెట్టుకొని మాట్లాడటం అనేది చాలా జాగ్రత్త పడాల్సినటువంటి విషయము. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇంకొక చిన్న విషయం ఉంది. అదేంటంటే అన్నింటా కూడా జాగ్రత్తగానే ఉండండి. ఏదైనా ఇచ్చిపుచ్చుకునే విషయం కానీ, రియల్ ఎస్టేట్ రంగం కానీ, ఏదైనా వ్యాపారంలో ఉన్నవాళ్ళు కానీ ఏదైనా సరే మనము అవతల వాళ్ళకి ఇచ్చేటప్పుడు చాలా తియ్యగా ఉంటుంది, తిరిగి ఇచ్చేటప్పుడు వాళ్ళకి బాధగా ఉంటుంది. కాబట్టి మనం అడిగితే ఇంకా నిందలు, నిష్ఠూరాలు, విమర్శలు వస్తాయి. అందువల్ల ఈ విషయాలు కొంచెం మనసులో పెట్టుకొని మీరు సంచారం చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. ఇంకొక సంగతి ఏమిటంటే కనుక ఖర్చులేమో అధికంగా కనపడుతున్నాయి, ఆదాయమేమో బరాబరి ఉంది.
ఎలాగా ఖర్చుల్ని మించడం, ఖర్చుల్ని తగ్గించుకోవడం ఎలాగరా బాబు అని తలపట్టుకుంటూ ఉంటారు. అంటే వివాహాది శుభకార్యాల నిమిత్తం కూడా మీరు చేసుకున్నటువంటి ప్లానింగ్ అంతా కూడా మీకు ఫలించడానికి కూడా సమయం దగ్గరికి వస్తుంది. కానీ ఏంటంటే దానికి సంబంధించిన ఖర్చులైతే మరి అధికంగానే ఉంటాయి కదా! అందుకని మీరు కొన్ని విషయాలలో కాస్తంత పట్టు విడుపు ఉంటే గనక ఇంట్లో వాళ్ళతో మీకు వాగ్వివాదాలు, గొడవలు రాకుండా ఉంటాయి ఫస్ట్ మొట్టమొదట. తర్వాత ఏంటంటే గనక భార్యాభర్తల మధ్య గానీ, లేకపోతే ఇంట్లో వారి మధ్య గానీ ఏకవాక్య పరిపాలన ఉండాలంటే ప్రతిరోజు విడవకుండా, మానకుండా మీరు చేయాల్సింది ఒక్కటేనండి. ప్రతిరోజు కూడా అమ్మవారిని ఆరాధించండి. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అనే నామస్మరణ మీ ఇంట్లో వినిపించాలి. మీరు ఏం పని చేస్తున్నా సరే ఇదే నామస్మరణ వినిపించాలి. అప్పుడు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా! అందుకని అమ్మవారే చూసుకుంటుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళవారం, శుక్రవారాల్లో తప్పనిసరిగా రాహుకాల దీపం వెలిగించండి. మంగళవారం అయితే మధ్యాహ్నం 3-4:30 వరకు. అదేవిధంగా కుదరటం లేదండి, మీరు మధ్యలో మంగళవారం చెప్తున్నారు, శుక్రవారం చెప్తున్నారు పొద్దున్న 9-10:30 వరకు, శనివారం చెప్తున్నారు, ఇలా వారాలు చెప్తే ఎలా అండి, మేము సాఫ్ట్వేర్ వాళ్ళం అంటారా? శని ఆదివారాల్లోనే వెలిగించండి. శనివారం నాడు పొద్దున 9-10:30, సాయంత్రం ఆదివారం నాడు 4 గంటల నుంచి 4:30-6 వరకు. ఈ కాలంలో మీరు రాహుకాల దీపం వెలిగిస్తే అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా గురుచరిత్ర పారాయణం, గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలు మీరు ధరించడం, ఎవరికైనా పేదవాళ్ళకి ఇప్పించడం, అదేవిధంగా మిఠాయిలు, శనగపిండితో చేసిన మిఠాయిలు గురువారం నాడు పంచండి. తప్పనిసరిగా మీకు సర్వత్ర విజయు లభేత్. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. గురువారం పూటే అన్నదానం చేయండి. ఒక్కరికైనా భోజనం సుష్టిగా పెట్టండి. శ్రీమాత్రే నమః.